బాగున్నాను అని చెప్పినంత సులభం కాదు బాధల్లో ఉన్నాను అని చెప్పడం. నీ పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో. నన్ను ద్వేషించి మాట్లాడకు, చాలా కష్టంగా ఉంటుంది. ప్రేమగా చెప్పేయి నీ అవసరం మరిక లేదు అని. సంతోషంగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు, కానీ నీకోసం అన్నీ వదులుకొని తనను తాను మార్చుకున్న మనిషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదు. అర్థమైందా? మన జీవితంలో ఉండిపోయే వాళ్ళు కొందరైతే ఉండి పోయే వాళ్ళు కొందరు. ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకున్నప్పుడే నీతో ఉండే మనుషులు ఎవరో నీకే అర్థమవుతుంది. ప్రేమ వల్ల కలిగే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు, కానీ ప్రేమ వల్ల పొందే బాధ మాత్రం శాశ్వతం. అది ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది బాధ. అవునా కదా చెప్పండి? అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాల్లో కలిసేటి ప్రాణానికి, మట్టిలో కలిసే దేహానికి పంతాలు ఎందుకు, పగలు ఎందుకు, ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు? ఎన్ని మేడలు ఉన్నా, ఎన్ని కోటలు ఉన్నా మిగిలేది నీకు ఆరడుగుల గూడే. బంధాలు ఉండవు, బంధువులు ఉండరు, నిన్ను కన్నా వాళ్ళు ఉండరు, నువ్వు కన్నా వాళ్ళు ఉండరు. చివరాఖరికి నీకు మిగిలేది నీ అంతరాత్మే. అవునా కదా? అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి, కాదనుకునే వాళ్ళు స్క్రోల్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.